నేను అలేఖ్య చిట్టిని మాట్లాడుతున్నాను. నేను తప్పు చేశాను. ఎవరినైతే ఇప్పటివరకు నేను తిట్టానో వాళ్ళందరినీ సారీ అడుగుతున్నాను. అలేఖ్య ముష్టి పికిల్స్. ఈ ముష్టి పికిల్స్ అని నేనేం పెట్టలేదు, వాళ్ళకి వాళ్ళు ఇచ్చుకున్న బిరుదేలే. కానీ ఒకటా రెండా మూడా మొత్తం 3 ఆడియో మెసేజ్లు, ఒకటేమో డైరెక్ట్గా మెసేజ్ చేసింది. అబద్ధాల మీద అబద్ధాలు చెప్తున్నారు. ఫస్ట్ ఆడియో వచ్చినప్పుడు సారీ చెప్పుంటే ఇంత నెగిటివ్ అయ్యేవాళ్ళు కాదు. వాటిని కవర్ డ్రైవ్లు ఆడే ప్రయత్నం చేశారు. టోటల్గా ట్రోలింగ్ అనే బ్యాచ్ వీళ్ళని కవర్ చేసింది, నెగిటివ్ అయి కూర్చున్నారు. వాళ్ళే నెగిటివ్ చేసుకునేలా చేసుకున్నారు. ఫస్ట్ ఆడియోలో అమ్మ నా బూతులు తిట్టింది, సెకండ్ ఆడియోలో ఒక ఆడదాన్ని తిట్టింది. అరే లంజా కొడక, రివ్యూస్ చూసినవాడు పూగ్గడివి, మరి ఎందుకు మెసేజ్ చేసావురా? థర్డ్ ఆడియోనేమో డైరెక్ట్ గా వేరే వాడికి రివ్యూ చూసి ఎందుకు వచ్చావరా ఎర్రి పువ్వు అని ఏదో తిట్టింది. ఇంకా ఎంత బల్బ్ అంటే నాకు స్క్రీన్ షాట్ కూడా ఉంటుంది నా ఫోన్ లో. చాలా డిసిప్లైన్ గా, చాలా ప్రొఫెషనల్ గా అడిగిండు. మీ దగ్గర ప్రైసెస్ చాలా ఎక్కువ ఉన్నాయి, కొంచెం ఏమైనా డిస్కౌంట్ ఇస్తారా అని అన్నాడు. అదేం చేసిందంటే, అరే మీరు ఫ్రీగా వస్తే దెంగి తినే టైపు అని పెట్టింది. నా క్యాస్ట్ స్క్రీన్ షాట్ తీసి నాకు పెట్టిండు. 4వదేమో చూసారు కదా, మన గడ్డపార అన్న రివీల్ చేశాడు అది. ఇంకా మిడిల్ క్లాస్ తేజ దగ్గర దాదాపు ఒక 7-8 ఉన్నాయంట. ఇంకా అవన్నీ బయట పెడితే మరి 90 అన్నాడు. ఇంకా 90 ఉంది నా దగ్గర, డైరెక్ట్గా వింటావా, డైరెక్ట్ చూస్తావా అని కూడా ప్రూఫ్లతో సహా చూపించే ప్రయత్నం అయితే చేశాడు. అవన్నీ కనుక బయటకు వస్తే ఇంకా మేమర్స్కి ట్రోలర్స్కి ఏమన్నా ఉందా, వీళ్ళు ట్రోల్ చేసే ట్రోల్కి ఇంకా వాళ్ళ పరిస్థితి అసలు తలుచుకుంటేనే నవ్వాలో ఏడవాలో కూడా అర్థం కావట్లా. నిజంగా ఎంతోమంది నిట్టుంటారు. ఒకటి బయటపడగానే వరుసగా 4 బయటపడ్డాయంటే ఇంకా తెలియకుండా ఎన్ని ఉన్నాయో. ఇప్పుడు సపోజ్ మా ఇంటి పక్కన వాళ్ళు తిడితే నాకు చెప్తారు యూట్యూబర్ కాబట్టి. యూట్యూబర్ అంటే తెలియని వాళ్ళు ఎంతమంది ఉంటారో. వాళ్ళందరూ బయటకు వస్తే ఎన్ని ఆడియోలు ఉంటాయో. ఇంకా ఫస్ట్ ఆడియో రిలీజ్ అయినప్పుడు సుమీ టాక్స్ రెస్పాండ్ అయింది. ఏమని, నాకే సంబంధం లేదు, మా చెల్లికి నాకు ఏ సంబంధం లేదు, మా ఫోటోలు యాడ్ చేయమాకండి, ప్రమోట్ చేస్తే మమ్మల్ని కూడా కలిపి తిడతారా అన్నట్లు మాట్లాడింది. అక్కడ ఎవరు మిమ్మల్ని తిట్టలేదు, కాకపోతే మీరు కూడా పక్కన ఉంటారు కదా అని చెప్పేసి యాడ్ చేశారు. అది కూడా జనాలకి అర్థం కావడం కోసం యాడ్ చేసినట్టు యాడ్ చేశారేమో. కానీ సుమీ టాక్స్ మీద నాకు కొంచెం, సుమిత మీద నాకు కొంచెం పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. అంటే నాకు పాజిటివ్ ఒపీనియన్ ఉంది. ఆమె వీడియోస్ బాగుంటాయి. వాళ్ళ పర్సనల్ లైఫ్లో వాళ్ళు ఏదైనా చేయొచ్చు, వాళ్ళు ఎట్లాంటి వాళ్ళైనా కావచ్చు, మనకు సంబంధం లేదు. సోషల్ మీడియా పరంగా వాళ్ళని మనం చూస్తున్నప్పుడు వాళ్ళు మనకి ఎలా కనిపిస్తున్నారు, దాన్ని బట్టే మనం వాళ్ళని ఎట్లా ట్రీట్ చేయాలనేది ఉంటుంది. ఆ విధంగా నాకు సుమీ టాక్స్ మీద, సుమిత మీద నాకు మంచి ఒపీనియన్ ఉంది. కానీ ఫస్ట్ ఆడియో రిలీజ్ చేసిన తర్వాత సుమిత వచ్చి ఒక వీడియో చేసింది. అసలు జరిగిన సిచ్యువేషన్ ఏంది, తిట్టిన మాటలు ఏంది, దాని గురించి కాకుండా ఏదేదో మాట్లాడుతుంది. ఇంకా మా చెల్లి తరపున నేను సారీ చెప్తున్నాను, లేకపోతే మా చెల్లి వచ్చి సారీ చెప్తుంది, ఒక 2 days ఆగండి అని చెప్పుంటే బాగుండేదేమో. కానీ మాకే సంబంధం లేదు, ప్రమోట్ చేసాము, ప్రమోట్ చేస్తే కలిపేస్తారా అన్న విధంగా మాట్లాడింది. కానీ మిడిల్ క్లాస్ తేజ అన్న ఒక ప్రూఫ్ అయితే బయట పెట్టాడు. వీళ్ళు కలిసి వీడియో చేసి యూట్యూబ్లో రివ్యూలు ఇచ్చేవాళ్ళు ఉంటారు కదా, వీళ్ళ పచ్చళ్ళ మీద రివ్యూ ఇచ్చేవాళ్ళు, వాళ్ళ గురించి నెగిటివ్గా ఒక వీడియో చేసే ప్రయత్నం అయితే చేశారు. దానికి సంబంధించిన ప్రూఫ్ కూడా మిడిల్ క్లాస్ తేజ అన్న వీడియో బయట పెట్టాడు. అది చూసినప్పుడు ఈమె కూడా ఒక మహానటి అనిపించింది. నిజంగా ఏమన్నా అనుకో సుమిత గారు, మీరు అట్లా ఆ విధంగా మాట్లాడడం నాకైతే నచ్చలేదు. అప్పటిదాకా కలిసి ఉండి, అప్పటిదాకా అన్ని కలిసి చేసుకొని, చివరికి మీ దగ్గరికి రాగానే నాకు సంబంధం లేదు, మమ్మల్ని యాడ్ చేయమాకండి, నాకు పెళ్ళయింది అనే విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. అండ్ ట్రోల్ చేసే వాళ్ళు కూడా కరెక్ట్ కాదు అది. ఇప్పుడు అలేఖ్య తిట్టినప్పుడు అలేఖ్యాని తిట్టాలే కానీ, లేకపోతే అలేఖ్యాని టార్గెట్ చేయాలే కానీ, పక్క ఉన్న ఇద్దరిని కూడా టార్గెట్ చేయడం అంత కరెక్ట్ కాదు. అది నాకు కూడా కరెక్ట్ కాదనిపించింది. కానీ ఏంటంటే ఇప్పుడు మళ్ళీ మీరు కవర్ డ్రైవ్లు ఆడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే అప్పటిదాకా కలుసున్న నువ్వేమో నాకు సంబంధం లేదని చెప్పావు, రమ్యనేమో అసలు ఇంక మొత్తం అబద్ధాలు చెప్తుంది. స్క్రిప్ట్ రాసుకుని వచ్చింది. ఫస్ట్ ఆడియో క్లిప్ వచ్చినప్పుడు దానికి సంబంధించి ఎట్లా డిఫెన్స్ చేసుకోవాలి, ఎట్లా కవర్ చేసుకోవాలి అని కవర్ డ్రైవ్ కోహ్లీ కంటే బాగా ప్రాక్టీస్ చేసి ఒక స్క్రిప్ట్ రాసుకుని వచ్చింది. ఆ స్క్రిప్ట్ అంతా బాగానే ఎగ్జిక్యూట్ చేసిందిలే. కానీ అలేఖ్య కూడా కెమెరా పట్టుకుని బాగానే మెయింటైన్ చేసింది వీడియో చేస్తా. మళ్ళీ డిప్రెషన్లో ఎక్కడో కోమాలో ఉన్నట్టు మాట్లాడారు. ఫస్ట్ ఆడియో క్లిప్ గురించి ఒక స్క్రిప్ట్ రాసుకుని ఆ స్క్రిప్ట్ని అంతా బాగానే మెయింటైన్ చేసి ఏమని మాట్లాడిందంటే, వాళ్ళకి వేరే వాళ్ళకి పెట్టబోయి వీళ్ళకి పెట్టాము, వేరే వాళ్ళు మమ్మల్ని చాలా మంది తిడుతున్నారు అనే విధంగా రమ్య చెప్పుకొచ్చింది. సుమిత ఏం చెప్పుకొచ్చింది, ఫస్ట్ ఇప్పుడు వాళ్ళు తిడితే మీరు తిడతారా, మీరు తిడితే వాళ్ళు తిడతారు, అప్పుడు వాళ్ళకి మీకు తేడా ఏముంది, వాళ్ళు తిట్టినప్పుడు మనం కామ్గా ఉండాలి, అదే మన క్యారెక్టర్ అనే విధంగా మాట్లాడింది సుమిత వచ్చేసి. మరి ఈరోజు రమ్య వచ్చేసేమో వాళ్ళు తిట్టారు కాబట్టి మేము తిడుతున్నాము, వాళ్ళు తిట్టకపోతే మేము తిట్టము అనే విధంగా మాట్లాడారు. ఎవరిని నమ్మాలి? 3 అక్క చెల్లెళ్ళు 3 రకాలైనా కానీ కలిసి అన్ని చేస్తున్నారని క్లియర్గా అర్థమవుతుంది. ఎవరికి వాళ్ళు కవర్ డ్రైవ్లు ఆడే ప్రయత్నం చేశారు, కానీ చివరికి నెగిటివ్ అనేది మిమ్మల్ని కవర్ చేసి కూర్చుంది. ఫస్ట్ ఆడియో క్లిప్పు పొరపాటును పెట్టేశాము, పొరపాటును తిట్టేశాము, వేరే వాళ్ళని తిట్టబోయి వీళ్ళకి వచ్చిందని చెప్పింది కదా.
వెంటనే కామెంట్స్లో సెకండ్ ఆడియో క్లిప్ గురించి కూడా మాట్లాడు అని చెప్తే ఏమని కామెంట్ పెట్టిందో చూడండి. ఫస్ట్ ఆడియో క్లిప్కి సంబంధించిన స్క్రిప్ట్ రాసుకొని వచ్చింది ఎట్లా కవర్ చేయాలని చెప్పేసి, మీరు సడన్గా సెకండ్ ఆడియో క్లిప్ గురించి కూడా అడిగితే ఇంకా ఏం చెప్పుకొస్తారు చెప్పండి. వాళ్ళు స్క్రిప్ట్లో లేదు, అది సడన్గా మాట్లాడమంటే మాట్లాడలేరు. వాళ్ళంతా స్క్రిప్టే అదంతా చేసింది, అన్నీ అబద్ధాలే. సెకండ్ ఆడియో క్లిప్ గురించి మాట్లాడమనంటే మీకు మళ్ళీ చెప్తున్నాను, మా అక్క ఎవరిని ఉద్దేశించి మాట్లాడలేదు, వాళ్ళు తిట్టినప్పుడే మేము తిట్టాము అనే విధంగా మాట్లాడుకొచ్చింది. దాంతో వెంటనే తేజ అన్న మళ్ళీ రెస్పాండ్ అయ్యి 3వ ఆడియో క్లిప్ కూడా రిలీజ్ చేశాడు. 3వ ఆడియో క్లిప్ మరి అక్కడ క్లియర్గా ఉంది. ఆడు రివ్యూ చూసి వచ్చానని చెప్పాడు, ఎవరు ఎందుకు రివ్యూ చూసి వచ్చారో ఎర్రిపు అనేదో మాట్లాడింది. సెకండ్ ఆడియో క్లిప్లో కూడా క్లియర్గా ఉంది, అడిగిన క్వశ్చన్కి ఏం తిట్టడం. ఫస్ట్ ఆడియో క్లిప్లో కూడా క్లియర్గా ఉంది, వాళ్ళు అడిగిన దానికి ఏం తిట్టడం. మళ్ళీ వేరే వాళ్ళకి పెట్టబోయి వీళ్ళకి పెట్టాను అని ఒక కవర్ డ్రైవ్ వాడింది, అబద్ధం చెప్పింది. వాట్సాప్లో ప్రూఫ్లు ఉంటాయి, వీళ్ళు మెసేజ్ చేసిన వాళ్ళు మెసేజ్ చేసినవి ఉంటాయి, కానీ వాట్సాప్ ఎగిరిపోయిందంట. వాట్సాప్ అయితే ఎగిరిపోలేదు, నా దగ్గర క్లియర్ ప్రూఫ్ ఉంది, ఏందో చెప్తా చూడండి. ఫస్ట్ ఆడియో క్లిప్ వచ్చినప్పుడు ఆ ఆడియో క్లిప్ని సేవ్ చేసుకుని అలేకే చిట్టిపిక్లు వాళ్ళకి షేర్ చేశాను, వాళ్ళ వాట్సాప్ నెంబర్కి షేర్ చేసి నేను ఇది రియలా ఫేకా అని అడిగాను. ఒకసారి మీరు కూడా చూడండి. ఫస్ట్ టైం సింగిల్ టిక్కే ఉంది మెసేజ్కి, కొద్దిసేపు తర్వాత డబుల్ టిక్ అయింది. డబుల్ టిక్ పడగానే నా అకౌంట్ బ్లాక్ చేశారు. మళ్ళీ అబద్ధం ఏం చెప్తున్నారు, అకౌంట్ రివ్యూలు పోయింది, అకౌంట్ ఎగిరిపోయింది, వాట్సాప్ అకౌంటే ఎగిరిపోయిందని ఏదేదో చెప్తున్నారు. వీళ్ళే డిలీట్ చేసుకున్నారు, వీళ్ళే బ్లాక్ చేసుకున్నారు, అది ఎవరు ఏమీ డిలీట్ చేయలేదు. నాకైతే క్లియర్గా తెలుసు, ఎందుకంటే నేను మెసేజ్ చేసిన వెంటనే డబుల్ టిక్ పడిన వెంటనే బ్లాక్ చేశాను నన్ను. అన్నిటికంటే పెద్ద అబద్ధం ఏందో తెలుసా, ఒకసారి మీరు కూడా చూడండి. మా నాన్నగారు చనిపోయిన రోజే ఒక అబ్బాయి కూడా కాదు, ఒక అమ్మాయే మాకు ఇష్టం వచ్చినట్టు పచ్చిబూతులుగా బ్యాడ్ మెసేజ్ పెట్టింది. వాళ్ళ నాన్నగారు చనిపోయిన రోజు వాళ్ళకి ఎవరో నెగిటివ్ కామెంట్స్ పెట్టారంట, కానీ అక్కడ పైన మెసేజ్ పైన ఏమో టుడే అని ఉంది. ఏది నమ్మాలి, ఎట్లా నమ్మాలి? ఓకే, అబద్ధం ఆడితే ఆడావు, చాలా చూసాం, కానీ చనిపోయిన మీ నాన్నగారిని ఇంక్లూడ్ చేసి ఇట్లా అనడం నాకైతే ఏమో అది కొంచెం నచ్చలేదు. ఇంకా అది మీ ఇష్టంలే, మీ ఫాదర్ కాబట్టి. కాకపోతే ఫాదర్ ఎవరికైనా కొంచెం ఫాదర్ లానే అనిపిస్తారు, అంటే పెద్దవాళ్ళు తండ్రి లాంటి వాడే అనుకుంటాడు. సమాజాన్ని ఎట్లా చూసినా కానీ పెద్దవాళ్ళు వస్తే ఫాదర్ సిమిలారిటీస్ ఉంటాయి. మన ఫాదర్ ఏ విధంగా మాట్లాడతాడు, మన ఫాదర్ ఎట్లాంటి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాడు అనేవి వేరే ఫాదర్లో కూడా అబ్బాయి అయితే ఖచ్చితంగా చూస్తాం. మీ అబ్బాయిని అయితే ఖచ్చితంగా చూస్తాం, అరే మా ఫాదర్ కూడా అట్లానే, మా నాన్న కూడా అట్లానే అనుకొని ఏదో ఒక టైంలో అనుకుంటా ఉంటాం. కాబట్టి నాకు అది కొంచెం నచ్చలేదు. కానీ మిడిల్ క్లాస్ తేజ అన్న టైమింగ్కి రమ్య క్యాచ్ చేయలేకపోయింది, తేజ అన్న టైమింగ్ని రమ్య క్యాచ్ చేయలేదు. అందుకే వీడియోలో అన్ని అబద్ధాలు చెప్పేసింది, దొరికిపోయింది. వాళ్ళు అబద్ధం చెప్పి ప్రయత్నం చేశారు, అందుకే వీడియోలో అబద్ధాన్ని బాగా కవర్ చేసినా కానీ అబద్ధం అని తెలిసిపోయింది. వెంటనే తేజ అన్న 3వ ఆడియో క్లిప్ రిలీజ్ చేశాడు, దాంతో మన గడ్డపార అన్న వీడియో కూడా ఒకటి బయటకు వచ్చింది. మిడిల్ క్లాస్ తేజ అన్న మాస్ వార్నింగ్ అని చెప్పాలి. బెట్టింగ్ ప్రమోట్ చేసే వాళ్ళ మీద అన్వేష్ అన్న ఆడుకుంటుంటే వాళ్ళని, ఈ అలేఖ్య చిట్టి పికిల్స్ వాళ్ళని తేజ అన్న ఆడుకుంటున్నాడు. ఏందయ్యా తేజ అన్న, నిజంగా సూపర్ అన్న నువ్వు అసలు. ఎందుకంటే ఓపిక్గా ఉన్నాడు, వాళ్ళు ఏం మాట్లాడతారు, మనం ఆడియో క్లిప్ని ఎప్పుడు రిలీజ్ చేయాలి, వాళ్ళ అబద్ధాన్ని ప్రూవ్ చేయడానికి ఓపికతో సహనంతో ఉన్నాడు. ఇంకా చాలా ఉన్నాయి అంట, దాదాపు 90 మెసేజ్లు ఉన్నాయి కస్టమర్లు పెట్టినవి, అవన్నీ వినిపించినా నీ పరువే పోయి వినిపిస్తే అనే విధంగా చెప్పుకొచ్చాడు. అన్నీ బయట పెట్టలేదు. వీళ్ళు ఏదైతే అబద్ధం చెప్తున్నారో ఆ అబద్ధానికి తగ్గట్టుగానే ఒక్కొక్కటి బయట పెడుతున్నాడు. వీళ్ళు ఎప్పుడైతే అబద్ధాలు ఆపేస్తారో తేజాన్ని కూడా ఆపేస్తాడు. ఆ విషయానికి తేజాన్ని అప్రిషియేట్ చేయొచ్చు, ఎందుకంటే ఆడపిల్లలు అనే విధంగా ఆలోచించాడు. రిలీజ్ చేయాలనుకుంటే ఫస్ట్ రిలీజ్ చేసేవాడు కదా, కానీ ఎందుకు ఆగాడు, వాళ్ళు రిలీజ్ అవుతారని చెప్పేసి ఆగాడు తేజ అన్న. తేజ అన్నకు నిజంగా అప్రిషియేట్ చేయొచ్చు అబ్బా. తేజ అన్న మాత్రం భలే వార్నింగ్ ఇచ్చాడు, 2 రోజులు టైం ఇస్తున్నాను, మీరు అబద్ధాలన్నీ ఆపేసి జరిగిన నిజాల గురించి, మీరు తిట్టిన వాటి గురించి ప్రజలందరికీ సారీ చెప్తారా, చెప్పినట్టుంటుంది. లేదా డైరెక్ట్గా నేనే స్టేషన్కి వెళ్ళి నేనే కంప్లీట్ ఇస్తాను, నా దగ్గర 90 ఆడియో ప్రూఫ్లు ఉన్నాయి, 90 మెసేజ్లు ఉన్నాయి, ఇవన్నీ నేను సబ్మిట్ చేస్తానని చెప్పగానే తేజ అన్న వీడియో పెట్టిన వెంటనే కొద్దిసేపటికే వాళ్ళు చూసినట్టున్నారు. డైరెక్ట్గా అలేఖ్యానే వచ్చి, ఈసారి సుమిత కాదు రమ్య కాదు, డైరెక్ట్గా అలేఖ్యానే వచ్చి సారీ చెప్పేసింది. అది కూడా ఇంకా భయంతో చెప్పినట్టుంది తప్ప గిల్టీతో రియలైజ్ అయితే చెప్పినట్టు అనిపించట్లా. ఇంకా భయంతో వామ్మో ఇంక అన్నీ బయట పెట్టేస్తాడేమో అన్న విధంగా భయంతో చెప్పింది. రియలైజ్ అయితే అవ్వాల, నేను తిట్టాను అరే పాపం అన్న ఫీలింగ్ అయితే ఆమెకు లేదు. సో ఫైనల్గా సారీ అయితే చెప్పింది. ఆ సారీకి సాటిస్ఫాక్షన్ అయితే నాకు లేదులే, కానీ ఓకే తర్వాత రియలైజ్ అయితే చాలు. ఇప్పుడైతే భయంతో చెప్పినా కానీ తర్వాత అయినా ఇంకా ఎవరి గురించి ఇట్లా మాట్లాడకుండా ఉంటే చాలు. అంటే ప్రతి ఒక్కరూ బూతులు తిట్టే వాళ్ళు ఉంటారు. నేను ఒక టైంలో తిడతాను, నా పక్కన ఉన్న వాళ్ళు తిడతారు, మా పేరెంట్స్ తిట్టే వాళ్ళు ఉంటారు. ఒక సందర్భాన్ని బట్టి ఎవరైనా బూతులు తిడతారండి. కాకపోతే ఒక బిజినెస్, అది కూడా సోషల్ మీడియాలో ఒక బిజినెస్ నడుపుతున్నప్పుడు అణిగి మణిగి ఉండాలి.
సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మనకి ఎంత ఎంకరేజ్ ఇచ్చి ఎంత ఫేమ్ని ఎంత ఇచ్చినా కానీ తప్పు చేస్తే పొరపాటు చేస్తే అదే విధంగా పడేస్తుంది. ముఖ్యంగా ఈ ట్రోలర్స్ మేమర్స్ అనేది టార్గెట్ చేసి కూర్చుంటారు ఎప్పుడు ఏం దొరికిద్దా అని చెప్పేసి. సో మనం చాలా అలర్ట్గా ఉంటే నయ్యం, నోరు జారకుండా చేష్టాలు మారకుండా ఉంటే బాగుంటుంది. లేకపోతే ఎంత ఎత్తుకు తీసుకెళ్ళిందో అంత ఎత్తు నుంచి కింద పడేస్తుంది. సో ఫైనల్గా అది మీ ఒపీనియన్ ఏదో ఖచ్చితంగా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.